ఇంటిల్లిపాదికి జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. రకరకాలైనటువంటి జబ్బులకు లోనవుతున్నారు. ఎందుకు అని ఒకసారి దీర్ఘంగా ఆలోచించే సమయం ఆసన్నమైంది. ఎందుకు ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్స్, పెరాలసిస్, డయాబెటిస్, బీపీ, వాట్ నాట్, ఐసైట్ కావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, రకరకాలైనటువంటి జబ్బులకు లోనవుతున్నారనమాట. అది కూడా ఇంట్లో 5 మంది ఉంటే ముగ్గురికి జబ్బులతో సతమతం అయిపోతున్నారు. ఎందుకు అని ఒకసారి ఆలోచిస్తాం. ఫ్రమ్ ద యంగెస్ట్ టు ఓల్డెస్ట్ అనమాట. కాబట్టి చిన్న పిల్లలు కూడా జబ్బులకు లోనవుతున్నారు. ఎందుకు అని ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు మనం మందులు తీసుకుంటున్నాం, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాము, మందులు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం మెడిసిన్స్. కానీ అవి ఎంతవరకు మన బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, తర్వాత అవి రూట్ కాజ్లో అయితే కనుక అది జబ్బులేమి రూట్ కాజ్లో తీయడం లేదు. మరలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాము, తర్వాత మరలా ఇది యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు, మనం వాడుతున్నాం. కానీ మీ జబ్బు ఏమైనా ఒక 6 నెలల్లోనో, సంవత్సరంలోనో ఏమన్నా తగ్గిపోతుందా? తగ్గిపోవడం లేదు కదా! ఎందుకు అని ఆలోచించండి. ఎందుకు ఈ విధమైనటువంటి జబ్బులకు లోనవుతున్నాము? ఇప్పుడు జబ్బులు తగ్గిపోతే డాక్టర్స్ మంచి మెడిసిన్ ఇయ్యాలి గదా! మెడిసిన్‌తో బాగవుతుందా అనేది ఒక్కసారి మరలా మీరు ఆలోచిస్తే మెడిసిన్స్‌తో అసలు రూట్ కాజ్‌లో జబ్బు క్లియర్ కాదు అని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడేమవుతాంది, మందులతో జబ్బులు నయం కావు. బట్ కొంచెం వరకు స్వస్థత చేకూరుతుందేమో గానీ, రూట్ కాజ్‌లో అయితే జబ్బులు తీసేయలేరు. ఎందుకు అంటే, మనం తీసుకునే ఆహారం బాలేదు కాబట్టి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద ఒక్కసారి ఆలోచించండి. మీరిప్పుడు ఏది తీసుకున్నా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్సు, హై ఫైటిక్ యాసిడ్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటున్నారనమాట. అవేమవుతాయంటే బాడీలో ఎక్కువ గ్లూకోజ్ చేరి మీ జబ్బులకు మూలమవుతోందనమాట. కాబట్టి ఇటువంటి ఏవైనా నాలెడ్జ్ కావాలి అంటే మా సంస్థ నుంచి మేము స్వేచ్ఛ అనే ఎన్‌జీఓ నుంచి రిసర్చ్ చేశాము 7 ఇయర్స్. దాని మీద మీ జబ్బులన్నిటికీ రూట్ కాజ్‌లో తీసేసేది ఒక్క మా ఎన్‌జీఓ మాత్రమే. మీకేమైనా దాని మీద అవగాహన కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో దీని గురించి వివరణ ఇస్తాను. అంత లోపలే మీకెవరికైనా దాని గురించి నాలెడ్జ్ కావాలనుకున్నా, ఏమైనా దాని గురించి సందేహాలుంటే కూడా మా సెల్ ఫోన్ నెంబర్‌కు చెయ్యండి. నా పేరు డి. యశోధర. 9440217488. కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మేము మీకు అందుబాటులో ఉంటాము.